ఈ వైసీపీ వాళ్ళను, వైసీపీ సోషల్ మీడియాను కోర్తే దవడపళ్ళు రాలిపోవాలి. ఎందుకంటే రీసెంట్గా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత ముఖ్యమంత్రి భోగాపురం ఎయిర్పోర్ట్ను ఓపెన్ చేశారు. ఫస్ట్ ఒక ఫ్లైట్ కూడా వచ్చింది. అయితే వాళ్ళు పబ్లిష్ చేసుకుంటున్నది ఏంటంటే ఈ ఎయిర్పోర్ట్ను నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు, ఆయన ఫినిష్ చేశారు, ఆయన ఆధ్వర్యంలోనే ఫ్లైట్ కూడా వచ్చిందనేసి చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవాలు ఏంది? 2019లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే దాన్ని ప్రారంభించారు. అతను మళ్ళీ గెలిచింటే ఇప్పుడు గెలిచి ఉండింటే అతని హయాంలో ఇప్పుడు కంప్లీట్ అయ్యేది. అతను గెలవలేదు కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో అది కంప్లీట్ అయింది. ఇది వాస్తవం. కానీ వాళ్ళు ఎవరు? వైసీపీ వాళ్ళు. అప్పట్లో వాళ్ళు పీకింది ఏంటంటే చేసిన చెప్పుకోలేదు, చేసిన మంచి చెప్పుకోలేదు, ప్రజలకు తెలిసేలాగా పబ్లిష్ చేయలేదు. ఇప్పుడు వీళ్ళు దీన్ని ఫినిష్ చేసి మేమే తెచ్చాము, మేమే ప్రారంభించాము, మేమే ఫినిష్ చేసాము అంటుంటే కాదు మేము తెచ్చాము అని ఇప్పుడు మనం చెప్పుకుంటే లాభం ఏంది? మీరు చేసినప్పుడు పీకింది ఏంది? మీరు ప్రారంభించినప్పుడు పీకింది ఏంది? అప్పుడెందుకు పబ్లిష్ చేయలేదు? అంటే వైసీపీ వాళ్ళు ఓడిపోవడానికి ఉన్న ప్రధానమైన కారణాలలో ఒకటి కూడా ఏంటంటే చేసిన పనులు చెప్పుకోకపోవటం. చాలా చేశారు కానీ చెప్పుకునేది మాత్రం తక్కువ. చేసిందేమో చాలా, చెప్పుకున్నదేమో కొంత.